హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివింగ్ స్టోరీస్ బై వసుంధర. నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది. ఎగ్జామ్ బిజీలో ఉండి అప్లోడ్ చేయడం కష్టమైంది. ఇప్పటి నుండి వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. పార్ట్ 2 వీడియోలో లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేస్తానో చూశారు కదా. ఇప్పుడు పార్ట్ 3 వీడియోలో పైన నెట్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. మీరు పార్ట్ 2 వీడియో చూసినట్లయితే పార్ట్ 3 వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే లైనింగ్ క్లాత్ ఫుల్ సర్కిల్లో ఏ విధంగా కట్ చేసుకున్నామో పైన నెట్ క్లాత్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. నెట్ క్లాత్ని కట్ చేసుకుంటే ఈ విధంగా 2 హాఫ్ సర్కిల్స్ వస్తాయి. ఈ 2 హాఫ్ సర్కిల్స్ని పక్క పక్కన పెట్టుకుంటే ఈ విధంగా ఫుల్ సర్కిల్లో కనిపిస్తుంది. క్లాత్ని సింగిల్ లేయర్లో తీసుకొని ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మార్క్ చేస్తున్నట్టు 2 సైడ్స్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దగ్గర ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి. క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన మార్క్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ నుండి కొద్దిగా క్లాత్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకోండి. క్లాత్ కట్ చేసుకున్న తర్వాత 2 ఎండ్స్ని ఈక్వల్గా పెట్టుకొని క్లాత్ని ఈ విధంగా ఫ్లోర్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ 2 లేయర్స్లో ఉంది. ఈ 2 లేయర్స్ని మిడిల్లో ఫోల్డ్ చేసుకుంటే 4 లేయర్స్ అవుతుంది. ఇప్పుడు క్లాత్ని ఓపెన్స్ ఉన్న సైడ్ నుండి కాకుండా ఫోల్డింగ్ ఉన్న సైడ్ నుండి ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి.
ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నడుము మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. నడుము రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్. ఖర్చు తీసుకోవసరం లేదు. ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి కట్ చేయడం వల్ల క్లాత్ సాగుతుంది, ఖర్చు కూడా వచ్చేస్తుంది. ఈ 30 ఇంచెస్ని టేప్తో ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేస్తే 15 వస్తుంది. ఈ 15ని మళ్ళీ ఆఫ్ చేస్తే 7.5 ఇంచెస్ వస్తుంది. ఈ 7.5 ఇంచెస్ని మళ్ళీ ఆఫ్ చేస్తే 3.7 ఇంచెస్ వస్తుంది. ఈ 3.7 ఇంచెస్ని కార్నర్లో ఈ విధంగా 2 సైడ్స్ మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ పొడవు తీసుకోవాలి. పొడవు ఎలా తీసుకోవాలో చూడండి. డ్రెస్ టోటల్ పొడవు 54 ఇంచెస్. ఈ 54 ఇంచెస్లో పైన బాడీ పార్ట్ 14 ఇంచెస్ తీసేస్తే కింద 40 ఇంచెస్ వస్తుంది. ఈ 40 ఇంచెస్కి 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకుంటే 41 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు 41 ఇంచెస్ పొడవుని ఇందాక నడుము మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుండి ఈ విధంగా 41 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 2 సైడ్స్ పొడవు మార్క్ చేసుకోవాలి. నడుము మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుండి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత టేప్ని కార్నర్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ మార్క్ చేసుకున్న మార్క్స్ని కంపాస్తో ఏ విధంగా జాయింట్ చేసుకుంటామో అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము మెజర్మెంట్స్తో 2 సైడ్స్ మార్క్ చేసుకున్న మార్క్స్ని జాయింట్ చేశాను. ఇప్పుడు కింది సైడు 2 సైడ్స్ మార్క్ చేసుకున్న మార్క్స్ని టేప్తో ఏ విధంగా జాయింట్ చేస్తున్నానో ఆ విధంగా జాయింట్ చేసుకోండి. టేప్ తీసుకొని మనం మార్క్ చేసుకున్న మార్క్ ఏ నెంబర్ దగ్గర వస్తుందో చూసుకొని ఆ నెంబర్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్క్స్ మీద ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నడుము రౌండ్ 30 ఇంచెస్. ఇది 2 లేయర్స్లో ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ 15 ఇంచెస్, బ్యాక్ సైడ్ 15 ఇంచెస్. అంటే ఇది 15 ఇంచెస్ కంటే ఎక్కువ ఖర్చు వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఖర్చు రాకుండా ఎగ్జాక్ట్గా 15 ఇంచెసే వచ్చిందంటే ఇందాక కట్ చేసుకున్న కటింగ్కి ఒక ½ ఇంచు కిందకి కట్ చేసుకోండి. అప్పుడు కింది సైడ్ మార్క్ చేసుకున్న మార్క్ కూడా ఒక ½ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, లేకపోతే పొడవు అనేది తగ్గుతుంది. ఇప్పుడు కింది సైడ్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫుల్ సర్కిల్లో కట్ చేసుకున్న ఈ నెట్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా వస్తుంది. తర్వాత దీని మీద లేయర్స్ ఏ విధంగా కట్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలో పార్ట్ 4 వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.